Kanchipuram Varamahalakshmi Silks, the grand Banarasi Mela. First time ever in Hyderabad, starting from చంద్రముఖి అనే సినిమా అది ఒకదానికి ఏది బాగుంది రారా అనేది అది సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఇంకా అది మెగా హిట్. మిగతా పాటలన్నీ కూడా ఒకదానికి అసలు దేనికి దాని ఇండివిజువల్గా దాని ప్లేస్ దానికి ఉందన్నమాట. అది ఎలా జరిగింది సార్ ఆ ప్రయాణం? నేను ఇప్పుడు అంటే కంప్లీట్ ఈ క్యారియర్ ఆల్మోస్ట్ ఇవాళకి మోర్ దెన్ 34-35 ఇయర్స్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఓన్లీ వన్ ఫిల్మ్ నేను చేశాను రజనీకాంత్ గారు. ఒకటే అది చంద్రముఖి. అది ఒక్కటి చాలు. అది గంగగోపాలు అన్నట్టుగాను గంగగోపాలు గరిటెడైనండి చాలు కాబట్టి అది చాలు. అది బట్ ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నేను అప్పటికే తమిళ్లోని చాలా విస్తృతంగా చాలా ఐ వాజ్ వెరీ పాపులర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళేవాడిని. అప్పుడు వచ్చిన సినిమా అది. వచ్చినప్పుడు దాంట్లో చాలా ఆశ్చర్యం వేసిందంటే ఓ తెలుగు పాట మేము పెట్టాం తమిళ సినిమాలోనే, అది రజనీకాంత్ ఆయన సినిమాలోనే ఒక తెలుగు పాట. తమిళ వాళ్ళ నోట అంత దూరం వినిపించింది అంత ఆ పాట అన్నమాట. అంటే అందరూ చెప్పడం ఏంటంటే శంకరాభరణం తర్వాత తమిళనాడు మొత్తం వినిపించిన ఏకైక తెలుగు పాట ఆ పాట, ఈ రారా అన్న పాట. మరి అంత చంద్రముఖిలో మీ అనుభవాలు ఏం చెప్పండి సార్ ఆ ప్రయాణంలో? ఆ పాట పుట్టే క్రమం కానీ లేదు. ఫస్ట్ డే రజనీకాంత్ గారు ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడారు. ఆయన చెప్పారనమాట, నాకు 2 పాటలు మీరు హిట్ చేసి ఇచ్చేయండి అని. నిన్న 2 ఎందుకంటే 5 పాటలు హిట్ చేద్దామని అంటే ఆయన నా వంక ఒకలా చూశారనమాట. అంటే ఆయనకి ఏంటంటే ఇతనేంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో చెప్తున్నాడా, నేను మామూలుగా ప్రాక్టికల్గా అడిగాను కదా 2 పాటలు. నేను అనుకున్నది ఏంటంటే మనం అడిగినప్పుడు దేవుని 2 ఎందుకు అడగడం, 5 అడిగితే పోలేదా, చేసుకున్నప్పుడు 5కి కష్టపడితే అన్నది నా ఉద్దేశం. ఆయన అలా అనుకున్నారు. ఎవరేమనుకున్నారు మనకు అనవసరం. సినిమా అయిన తర్వాత 5 పాటలు హిట్. ఆయన 200 days సెలబ్రేషన్ అవుతున్నప్పుడు ఆయన స్టేజ్లో చెప్పాడు, నేను 2 పాటలు అడిగాను, ఆయన 5 పాటలు చెప్తే నేను నమ్మలేదు, బట్ 5 ఆయన హిట్ చేశాడు విద్యాసాగర్, ఐ లవ్ యూ అని చెప్పేసి. హీ హాస్ దట్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్. అన్ని పాటలు బాగా వచ్చాయి. అంటే ఆ ప్రయాణంలో మీరు ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారు సార్? ఏమీ లేదు సార్, హాయిగా వెళ్ళిపోయింది అంతేను. చాలా సింపుల్గా కంపోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అదే నాకు ఎప్పుడు కంపోజింగ్ నేను పెద్ద ఛాలెంజింగ్గా ఏం లేదు. నేను ఛాలెంజింగ్గాని ఫేస్ చేసింది నేను స్వరాభిషేకం ఫేస్ చేశాను. ఛాలెంజింగ్గా అంటే ఇప్పుడు మొత్తం క్లాసికల్ మ్యూజిక్ అది మనకి. ఇప్పుడు శంకరాభరణం సినిమా నేను వాయించాను, సిరివెన్నెల నేను వాయించాను, సప్తపది నేను వాయించాను. ఇన్ని వాయించేసి ఆయన్ని అంత దూరం ఆరాధించిన ఒక వ్యక్తికి ముందర కూర్చొని ఆయనకి సంగీతం సమకూరుస్తున్నామంటే మరి మనం ఒక విభిన్నంగా వైవిధ్యమైన ఇది ఇవ్వాలి అంటే ఆ స్టాండర్డ్ మనం మీట్ అవ్వాలి అన్న ఒక ఇది నాలో ఉంటుంది కదా. సో ఏదైనా టెన్షన్ కానీ లేకపోతే కొంచెం హార్డ్ వర్క్ అన్నది స్వరాభిషేకానికి వచ్చింది తప్పింది. అంటే మీ ఫస్ట్ మూవీ కూడా ఛాలెంజ్ కదా యాక్చువల్గా? ఏం కాదు సార్, ధర్మతేజ గురించి అదే నాకు ఛాలెంజ్ లేదు. అది చాలా అలవాటుగా చేశాను. ఒకరోజు వాళ్ళకి ఛాలెంజ్ అది, మీకు కాదు. వాళ్ళకి ఛాలెంజ్ అది, నాకు కాదు. మీరు చాలా నేను అలాగే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. నేను అంటే ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఐ ఎంజాయ్ ఫస్ట్ పాయింట్. అండ్ ఐ డోంట్ బిలీవ్ నేనేదో ఆలోచించి కదా అనాలోచితంగా జరిగే విషయాలు ఇవన్నీ అలాగే జరగాలి, చాలా అలవోగా అలా జరిగిపోవాలి. ఇట్స్ ద క్రియేషన్. ప్లాన్ చేయలేరు కదా సార్ క్రియేషన్. ఇప్పుడు క్రియేషన్ షుడ్ హ్యాపెన్ అంతే, న్యాచురల్గా మొమెంటరీ. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడైతే మనకి దాని పేరేంటి మెరుస్తుంది, ఎప్పుడు మెరుస్తుంది చెప్పగలరా? చెప్పలేరు. కానీ మెరుపు వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి అంతే. అదనమాట. అలాగా మనకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు మనం అంటే ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం కదా. ఇది వర్ష వల్లకి కదా ఇది. అలాగా అది ఎప్పుడు వర్షిస్తున్న వల్లకి కదా వీణ, వల్లకి పాణి అంటారు కదా.